హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ఫాలో కమ్యూనిటీ గైన్స్ స్ట్రైక్ ఒకటి పడ్డదండి. అది దేనివల్ల పడ్డదంటే మనం నెల కిందట కోడిపందాల వీడియోలు పెట్టానండి, 2 వీడియోలు. ఆ 2 వీడియోలు పెట్టడం వల్ల దానికి స్ట్రైక్ అన్నది పడ్డది. అది ఎలా పడుతుంది అన్నది మీకు చూద్దాను, చూడండి ఒకసారి. చూడండి, మనకి కమ్యూనిటీ గైడ్లైన్స్ పడిపోయింది. ఫాలో కమ్యూనిటీ గైడ్లైన్స్ అది మీకు చూద్దాం, చూడండి ఒకసారి. అది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే మనం మెయిల్లోకి వెళ్ళండి. మెయిల్లోకి వెళ్ళి చెక్ చేయమంటే మనకి తెలితే దేనివల్ల పడ్డది అన్నది. అది చూడండి, మనమైతే మెయిల్లోకి వెళ్తున్నాం. మెయిల్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇదిగోండి, ఫాలో కమ్యూనిటీ గైడ్లైన్స్ ఇదే. చూసారా? నన్ను కోడిపందాల వీడియోలు పెట్టినందుకు పడ్డదా స్ట్రైక్. అది మనం మళ్ళీ రిమూవ్ చేసుకోవచ్చంట. మొత్తం 3 స్ట్రైక్లు ఇస్తారండి. 3 కానీ పడితే ఇంకా ఛానల్ డిలీట్ అయిపోద్ది. అది ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి వదులుతాడంట యూట్యూబ్ వాడు. అలా ఉంటుందండి. సో చూసారు కదా, అలా ఉంటుంది అన్నమాట. ఎవరో ఇలాంటి తప్పులు చేయకండి. నాకు తెలియక నేను చేశాను, కోడిపందాల వీడియోలు కానీ పెట్టాను. అలాగే కోడిపందాల వీడియోలు కానీ ఏమైనా గొడవలు ఆడితే జరిగిన వీడియోలు కానీ, అలాగే రాజకీయాల పరంగా వీడియోలు కానీ ఏం పెట్టినా మాత్రం స్ట్రైక్ అనేది పడుతుందంటండి. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది చూసుకోకపోతే మన ఛానల్ డిలీట్ అయిపోద్ది. ఫాలో కమ్యూనిటీ కానీ చదువుకొని అది మీరు తెలుసుకోండి. కొత్తగా యూట్యూబ్ పెట్టిన వాళ్ళు, నాకు తెలియక ఇవన్నీ జరిగింది. నేను మెసేజ్ పెట్టాను యూట్యూబ్ వాళ్ళకి, ఐఎమ్ సారీ, మళ్ళీ ఇలాంటి తప్పు చేయనని. అది యూట్యూబ్ మెయిల్ పంపిస్తుందో తెలదో. అదండి జరిగింది. మీలో ఎవరో అలాంటి తప్పులు చేయకండి.